ఉదగమండలం చూసారు కదా, ఇదే ఉదగమండలం రైల్వే స్టేషన్. యాక్చువల్గా ఊటీ స్టేషన్ యాక్చువల్గా ఉదగమండలం అని అంటారు. ఇది మన ప్యూర్ సంస్కృత వర్డ్ అనుకుంటా. మన తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే మాత్రం ఊటీ అంటారు. స్టేషన్ చిన్న స్టేషన్, బాగా డెకరేట్ చేశారంతా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. ఊటీ టాయ్ ట్రైన్ ట్రై చేస్తామని. యాక్చువల్గా మేమైతే ముందుగానే ట్రైన్ టికెట్లు బుక్ చేసినాం ఐఆర్సిటీసీలో. ఎందుకంటే కొంచెం రివ్యూస్లో చూస్తే టికెట్స్ దొరకపోవచ్చు అన్నారు పీక్ టైంలో. సో అందుకని ఇక్కడ టికెట్స్ బుక్ చేస్తున్నాము. సో ఇప్పుడు ట్రైన్ ఎంజాయ్ చేద్దాం. మీకు ట్రైన్ డీటెయిల్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాను. నెంబర్లు ఏంటి, టైమింగ్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇవన్నీ అంతా మనం ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. అలానే మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఏమైనా చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ట్రైన్స్ వచ్చి కూనూర్ టు ఉదగమండలం 9 PM 4 ట్రైన్స్. పైన చూస్తే టువర్డ్స్ కూనూర్ వచ్చి ఇప్పుడు మనం వెళ్ళాలనుకున్నది ఉదగమండలం టు కూనూర్ పాస్ 12:15 ట్రైన్. ఇప్పుడు మేము బుక్ చేసుకుంది 12:15 ట్రైన్ 06142. దట్స్ ఎ ట్రైన్ నెంబర్. తర్వాత ఇది రిటర్న్ టువర్డ్స్ మనం కూనూరు నుంచి మెట్టిపాలెం నుంచి రిటర్న్ రావాలనుకున్న వాళ్ళకి. ఫేర్ లిస్ట్లు కూడా ఇక్కడ చూస్తే కూనూరుకి 350 రూపీస్, ఆన్లైన్లో కూడా అంతే ఉంది టికెట్. ప్రైస్ లిస్ట్ మొత్తం చూడొచ్చు. ఫస్ట్ క్లాస్ వచ్చి సెకండ్ క్లాస్ వచ్చి 150 రూపీస్. ఇప్పుడు చూసారు కదా, లోకోమోటివ్ ఒకటి పెట్టినారు ఇక్కడ షోగా, ఏమైనా మ్యూజియం లాగా. స్టీమ్ ఇంజన్స్ అనుకుంటున్నాను, లేకుంటే బొగ్ ఇంజన్స్, ఇవి తెలియదు కరెక్ట్గా. స్టేషన్ చాలా చిన్నదిగా ఉంది. అంటే ఇట్స్ లైక్ ఒక స్టేషన్ జస్ట్ 3 or 4 బోగీస్ మాత్రం పడుతుంది అనుకుంటా. Here comes the train. Manu, wait. Side, Manu. ఇదే ఫస్ట్ క్లాస్ కోచ్. Hello. Actually 1, 2, 3, 4, 5 coaches. ఇక్కడ చూసారు కదా, D1, D2 ఇవన్నీ సెకండ్ క్లాస్ కోచెస్. అంతా రెండు డిఫరెన్స్ ఓకే, కానీ యాక్చువల్గా కొంచెం కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఫస్ట్ క్లాస్లో. సెకండ్ క్లాస్ కూడా కానీ కొంచెం లెగ్ స్పేస్ అంతా కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఇంజిన్ దగ్గరికి వచ్చాము, చూసారు కదా ఇక్కడ. సో మోస్ట్ ప్రాబబ్లీ స్టీమ్ ఇంజిన్ అని అనుకుంటున్నాను. సో అసలు గ్యాపే లేదు ఫొటోస్ తీసుకోవడానికి. నేను కంప్లీట్లీ అందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇంకా జర్నీ ఆల్మోస్ట్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది.
యాక్చువల్గా ఇక్కడ సింగిల్ ట్రాక్ ఉండడం వల్ల యాక్చువల్గా ఒక ట్రైన్ పాస్ అయితే కానీ ఇంకో ట్రైన్ వెళ్ళదు. సో ఇక్కడ చూసారు కదా అరవన్కాండు అనే ఊరు దగ్గర యాక్చువల్గా ట్రైన్స్ ఇంకో ట్రైన్ ఇక్కడ చూసారు కదా వెయిట్ చేస్తుంది మన ట్రైన్ పాస్ అయ్యేంతవరకు. సో ఈ ట్రైన్ పాస్ అవగానే ఆ ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సేమ్ అది కూడా చూసారు కదా, అటుపక్క కూడా సేమ్ ట్రైన్ కాన్సెప్ట్, అంటే ఐ మీన్ కోచెస్ కానీ అంతా సేమ్ స్ట్రక్చర్. టాయ్ ట్రైన్ అని అంటారు కానీ యాక్చువల్గా ఇది ఫుల్ ఫ్లెజ్ ట్రైనే, కానీ జనాలు అట్రాక్ట్ చేయడానికి టాయ్ ట్రైన్ అని ఒక పేరు వచ్చింది. చూసారు కదా ఆ ట్రైన్ కూడా మూవ్ అవుతుంది ఇప్పుడు మన ట్రైన్ వచ్చిన తర్వాత. చూసారు కదా టాయ్ ట్రైన్. సో ఊటీ నుంచి కూనర్కి జస్ట్ ఒక 2-3 టనల్స్ మాత్రమే ఉన్నాయి. సో ట్రైన్ ప్యూర్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మెట్టిపాలెం నుంచి ఊటీకి రండి. మెట్టిపాలెం నుంచి కూనూరు వరకు అయిన పర్లేదు, అక్కడ ఎక్కువ అది జర్నీ వచ్చి 3 to 4 hours పడుతుందంట. సో అది కూడా ఒక మంచి ఆప్షన్. బట్ మాకైతే ఓకే వెళ్ళింది, కానీ యాక్చువల్గా చాలా క్విక్గా అయిపోయింది టైము. ప్లస్ అంతా లైక్ ఎక్కువ టనల్స్ అనుకున్నా కానీ తక్కువ టనల్స్ ఉన్నాయి. బట్ అది ఇప్పుడు కూనూరులో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇప్పుడే లంచ్ అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పలేదు కదా, యాక్చువల్గా మేము ఒక క్యాబ్ని హైర్ చేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ మా ఓన్ వెహికల్స్కి కుదరదు కదా యాక్చువల్లీ టాయ్ ట్రైన్లో వచ్చాము కాబట్టి. సో అందుకే యాక్చువల్లీ ఇప్పుడు కూనూరు నుంచి ఊటీ నుంచి అక్కడే మాట్లాడుకున్నాం 2500 రూపీస్ పర్ ఫుల్ డేకి. సో అతను మమ్మల్ని ఊటీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాడు, ప్లస్ కూనూరు రైల్వే స్టేషన్లో మళ్ళీ పికప్ చేసుకున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా కూనూరు విజిటింగ్ ప్లేసెస్కి వచ్చామన్నట్టు. మీరు ఇక్కడ చూస్తే ట్యాక్సీ రేట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే కవర్ చేసాము, డాల్ఫిన్ నోస్ అండ్ ల్యాంబ్స్ రాక్. ఆ ప్లేసెస్ మాత్రం ఇప్పుడు చూపిస్తాను. రోడ్స్ మాత్రం చాలా యాక్చువల్గా ఫ్రెష్గా అడవిలో జర్నీ చేసినట్టయితే ఉంది మాకు యాక్చువల్గా. సో చెట్ల మధ్యలో నుంచి వెళ్తాం, రెయిన్ పడి ఆగిపోయి, అండ్ డెఫినెట్లీ వీ ఎంజాయ్డ్ ది వ్యూస్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ సీట్లో లేను కదా, సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కూనూరు యాక్చువల్గా అందరికీ తెలిసిందే కదా, ఇట్స్ ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ టీ ప్రొడక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా దానిలో కూడా మనకి యాక్చువల్గా చాలా వ్యూస్ కనపడ్డాయి. ఒకచోట ఆగి జస్ట్ ఫొటోస్ కోసం తీసుకున్నాము, అది కూడా చాలా వ్యూస్ బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం రోడ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం అవే వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఓన్ కార్స్లో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే క్యాబ్స్లో ఎలాంటి వాటి వెళ్తే దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ విత్ ద డ్రైవర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా యాక్చువల్గా మా ఇన్నో డ్రైవర్ యాక్చువల్లీ ఒక చోటికి తీసుకెళ్ళాడు. కోర్స్ వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళు కొన్ని అవుట్లెట్స్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్పైసెస్ ఏమైనా కొనాలనుకున్నా, ఆయిల్స్ ఏమైనా కొనాలనుకున్నా, సో ఇవన్నీ మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. సో మా వైఫ్ కూడా యాక్చువల్గా సమ్ టీ పౌడర్ అయితే తీసుకుంది యాక్చువల్గా అక్కడ. సో అది కూడా ఒక డిఫరెంట్, అక్కడ డైరెక్ట్గా ప్రొడక్షన్ తీసుకున్న వాళ్ళు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ప్యాకెట్స్లో కూడా ఉన్నాయి ఇవంతా. ఇంకా డాల్ఫిన్ స్నోస్కి దగ్గర అవుతుండగా యాక్చువల్గా ఫాగ్ కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్గా వ్యూస్ చాలా బాగా ఉన్నాయని అంటారు యాక్చువల్గా, కానీ మాకైతే అంత దొరకలేదు. ఇక్కడ కూడా చూసారా, టీ అన్నీ ఒక లేయర్ కట్ చేస్తున్నారు. 6 monthsలో ఇవంతా మళ్ళీ వస్తాయంట. ఇక్కడ మీరు చూడొచ్చు. డెఫినెట్లీ కెమెరాలో ఎంతవరకు రికార్డ్ అవుతుందో తెలియట్లేదు, కానీ మొత్తం కంప్లీట్లీ ఫాగ్గా నిండిపోయింది. దాన్ని డైరెక్ట్గా చూస్తే కొంచెం వ్యూస్ కనపడతాయి. సో ఫైనలీ వి రీచ్డ్ డాల్ఫిన్ స్నోస్ వ్యూ పాయింట్. ఇక్కడ మీరు ఎంట్రన్స్ ఫీ కూడా చూడొచ్చు డాల్ఫిన్ నోస్కి. తర్వాత అక్కడ ఒక బోట్ కూడా ఉంది. డాల్ఫిన్ నుంచి మిగతా ప్లేసెస్కి వెళ్ళడానికి ఎంతెంత డిస్టెన్సెస్ ఉన్నాయని. ల్యాంబ్స్ రాక్ మనం నెక్స్ట్ వస్తుంది, అది సిమ్స్ పార్క్ ఇవంతా. సో దెన్ యాక్చువల్గా ఒక
ఒక హిల్ లాగా ఉంటే దాని చుట్టూ ఒక రౌండ్ లాగా వేస్తాను అంటే చుట్టుపక్కల మొత్తం కంప్లీట్లీ ప్లేసెస్ చూడొచ్చు మనం వ్యూ పాయింట్స్. కానీ ఫాగ్ ఉండడం వల్ల యాక్చువల్గా ఏమీ మనకైతే కనపడట్లేదు. సో రియలీ హార్డ్ లక్ ఆన్ దట్ డే. మీరు ఇక్కడ చూడొచ్చు. కెమెరాలు మనం ఎంత జూమ్ చేసినా ఎంత చేసినా అంత ఎఫర్ట్ అయితే అలా అయితే కనపడేది ఏం లేదు. మీకు ఎంతవరకు కనపడుతుందో తెలియట్లేదు ఇది, బట్ ఒక 10 seconds అలా పెట్టాను. అది ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఏమీ కనపడట్లేదు, ఓన్లీ వైట్ లేయర్స్. సో దట్స్ ఆల్ ద డాల్ఫిన్ వ్యూ. ముంగీసా ఇది? చూసా కదా ల్యాంబ్స్ రాక్ వ్యూ పాయింట్. వర్షం పడి ఆగిపోయింది ఇప్పుడే. సో అందువల్ల వ్యూస్ బాగుంటాయని వస్తున్నాము. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ ఓకే. కానీ ఫాగ్ కూడా ఏప్రిల్లో కూడా ఫాగ్ ఇంతలా ఉంటుంది అని అసలు గెస్ చేయలేదు కూనూరులో. అందుకనే యాక్చువల్గా టీ ఇంతగా పండిస్తున్నారు ఇక్కడ. చూసారు కదా ల్యాంబ్ రాక్ వ్యూ పాయింట్. వ్యూస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అంతా. వర్షం పడి ఆగిపోవడం వల్ల క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. సో దట్టు మండే వల్ల కూడా కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. సో ఓవరాల్గా డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచబుల్. ఎస్పెషల్లీ కూనూరు సైడ్ ఏంటంటే హెవీ రైన్స్, లైక్ సంవత్సరంలో అన్ని రోజులు వర్షం పడుతుంది అంటే ఇక్కడ. అందుకే ఇక్కడ టీ చెట్లని అంతలా పెంచుతారు అన్నట్టు. ఇక్కడ ప్రొడక్షన్ చూస్తే లైక్ చాలా మొత్తం అంతా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, టీ ప్రొడక్షన్ హౌసెస్ అంతా బాగుంది. సో వ్యూస్ కూడా మీకు ఇంకా చూపిస్తాను. నేను నా మొబైల్ ఏం తీస్తాను, మ్యాక్సిమం ఐ కెన్ ట్రై మై బెస్ట్. మీకు అందరికీ ఇది కనిపిస్తుందని అనుకుంటున్నా. చూసారు కదా కొంచెం మళ్ళీ ఫాగ్ స్టార్ట్ అయింది. వర్షం ఇంత కొంచెం ఫ్రీగా ఉంది, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫాగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ పారాచూట్ ట్రైనింగ్ ప్లస్ గోల్ఫ్ ట్రైనింగ్ ఇస్తారంట. వెల్లింగ్టన్ జిమ్ఖానా క్లబ్. కూనూరు తెలిసింది కదా యాక్చువల్గా. కూనూరు అండ్ వెల్లింగ్టన్ పక్కనే ఉంటాయి. సో ఇది ఆర్మీ వాళ్ళకి మేజర్ బేస్మెంట్, చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది. సో లోపలికి అలా ఉండదు, కుదిరినంత వరకు బయట నుంచి చూపిస్తాను ఆర్మీ ప్లేసెస్ అని. వెళ్ళామే కదా. ఇవన్నీ ఆర్మీ ట్రైనింగ్. మెడ్రాస్ రెజిమెంట్ వార్ మెమరీ. మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ అంట. అంటే మీనింగ్ నన్ను అడగదని నాకు తెలియదు మేడం. ఇది మద్రాస్ సెంటర్. ఇది రెజిమెంటల్ సెంటర్ మీన్స్ రెజిమెంట్ మీనింగ్ ஒரு லைன் ஹார்ட்ஸ் వాళ్ళు చనిపోయిన వాళ్ళ ஒரு గ్రూప్ రెజిమెంట్ నే ஒரு రెజిమెంట్. ఇది మద్రాస్ రెజిమెంట్ ఇది. ఓకే ఓకే. అన్న చూడండి మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్.